ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనాలు. మరొకసారి ఈ వీడియో ద్వారా ప్రజలందరినీ పలకరించడానికి సహాయపడినందుకు వందనాలు. నీవే మరొకసారి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, మరొకసారి ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఎంతో నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఎందుకంటే దేవుడు లేడు అనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని, మరి అబద్ధం కొరకై ఎన్నో గంటలు, ఎంతో టైం, ఎంతోమంది మరి వెచ్చిస్తూ ఉన్నప్పుడు సజీవుడైన దేవుణ్ణి నా హృదయంలో నేను కరిగి నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఒక పచ్చని చెట్టులో జీవం ఉంది, లైఫ్ ఉంది. నీటిలో సంచరించే చేపకు చిన్నదైనా సరే ఒక లైఫ్ ఉంది. మన ఇంట్లో ఉండే బల్లులకు లైఫ్ ఉంది. అలాగే మనలో కూడా లైఫ్ ఉంది. అలాగే దేవునిలో కూడా లైఫ్ ఉంది. హీఈస్ లివింగ్ గాడ్ అండ్ లవింగ్ గాడ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు లవ్ కాబట్టే, ప్రేమ కాబట్టే ఈ లోకంలో మమతానురాగాలను దేవుడు సృజించాడు. బిడ్డ పుడతానే తల్లి మురిసిపోద్ది, తండ్రి మురిసిపోతాడు. వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు మురిసిపోతారు. వివాహం చేసుకున్నప్పుడు తన భార్యను చూసి, తన భర్తను చూసి ఆ యవ్వనస్తులు మురిసిపోతారు. అలాగే మన తోటి అన్నదమ్ములు, అక్క చెల్లెలను, బంధువులను లేక స్నేహితులను చూసి మనం సంతోషిస్తాం, వాళ్ళను కూడా ప్రేమిస్తాం. ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించినావా? హూ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ లవ్? ఎమోషన్. ఈ లవ్ అనేటువంటి ఎమోషన్ ఎవరు పెట్టారు మనిషి హృదయంలో? ఈవెన్ పశుపక్షాదుల హృదయంలో కూడా ఎవరు పెట్టారు? ఆవు తన దూడను నాకుతా ఉంటుంది. ఆ లవ్ను ఎవరు పెట్టారు? ద సేమ్ పర్సన్ ఈజ్ కాల్డ్ గాడ్. దేవుడు అనే విషయాన్ని నేను థియరిటికల్గా చెప్పట్లేదు, బై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్. ఈ మధ్యకాలంలో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయాను కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి. అయితే ఒక దైవజనుడు వర్తమానం ఇస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు. ఆయన నోట నుంచి 3 సార్లు గాడ్ 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 అనేటువంటి పదాలు వచ్చినాయి. ఆ మాటలు నా హృదయంలో దూసుకుపోయినాయి. అవి నా హృదయంలో ఆ డిప్రెషన్ను కూకటి వేళ్ళతో సహా పెకలించి బయటికి వేసినట్టు అనిపించింది. ప్రేమైనటువంటి స్నేహితులారా, తల్లి ప్రేమను నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీ భార్య ప్రేమను నువ్వు ఎంజాయ్ చేస్తావు. అలాగనే దేవుని ప్రేమను కూడా ఎంజాయ్ చేయవచ్చు ఆయన యందు విశ్వాసం వచ్చడం ద్వారా. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, జీసస్ ఈజ్ ది డోర్, జీసస్ ఈజ్ ది వే, జీసస్ ఈజ్ ది లైఫ్, జీసస్ ఈజ్ ది క్రియేటర్. మనకు అర్థం కాదు ఎట్లా జీసస్ ఈజ్ ది క్రియేటర్ అని బైబిల్ చెప్తుంది, మనం నమ్మాల. తల్లి చెప్తుంది, అరే బాబు ఇదిగో ఈయన గారే మీ నాన్నగారు అని చెప్తుంది. నువ్వేం చేస్తావు? నమ్ముతావు. బైబిల్ చెప్తుంది, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నరుని చేశాడు. ఈ మధ్య ఒక వీడియోలో ఒక ఆయన చెప్పాడు, దేవుడు మట్టితో చేస్తే మనం మట్టివారం అయితే మరి మనం ఎన్నిసార్లు స్నానం చేస్తున్నాం, తడుస్తున్నాం, కరిగిపోలేదేంటి? అది మూర్ఖత్వంతో కూడినటువంటి ప్రశ్న. పింగాణి తెలుసా? ఒక పింగాణి వస్తువు ఎక్కడి నుంచి తయారవుతుంది? అది కూడా మట్టిలో నుంచే. మరి పింగాణి వస్తువును ఎన్నిసార్లు మరి తడిసినప్పుడు పింగాణి వస్తువు అది కరిగిపోదు కదా. కాబట్టి మట్టి అంటే మట్టిలో ఎన్నో మూలకాలు ఉన్నాయి. మట్టిలో ఐరన్ ఉంది, మట్టిలో కాల్షియం ఉంది, మట్టిలో ఎన్నో వేల మూలకాలన్నీ మట్టిలో నుంచే ఉన్నాయి. మ్యాంగనీస్ ఉంది,
జింక్ ఉంది, అల్యూమినియం ఉంది, గోల్డ్ ఉంది. ఇవన్నీ మట్టిలోనే ఉన్నాయి. తెలీదా? చదువుకోలేదా? కాబట్టి దేవుని ఆ ప్రేమను మనం తెలుసుకోవాలా. దేవుడు ఇన్వైట్ చేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనదారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. తత్వజ్ఞానంతో నువ్వు దేవుని తెలుసుకోలేవు. వాదన పెట్టుకొని దేవుని తెలుసుకోలేవు. లేక వేరే వేరే పద్ధతుల ద్వారా దేవుని తెలుసుకోలేవు. నీ హృదయంలో యథార్థమైన డిజైర్ ఉండాలి. నీ హృదయంలో దేవుని వెతికే అన్వేషణ ఉండాలి. బైబిల్ చదవండి. అన్వేషణ. ఆర్ఆర్కే మూర్తి, రాధాకృష్ణమూర్తి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఇప్పుడు చనిపోయినాడు. ఆయన 50 సంవత్సరాల వయసులో దాదాపుగా మిషనరీల కాలంలో, బ్రిటిషర్ల కాలంలో బైబిల్లో ఉండే తప్పులు కనుక్కోవాలని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి బైబిలే ఆయనలో ఉండే తప్పులు కనిపెట్టింది. నిష్టగల బ్రాహ్మణుడు యేసుక్రీస్తు పాదదాసుడిగా మారిపోయినాడు. ఇంకొక ఆయన యేసు ప్రభువును చూసి యేసు ప్రభుతో అర్ధగంట సేపు మాట్లాడి పరవస్తు సూర్యనారాయణ, హైదరాబాద్లో ఉంటాడు ఇప్పటికి కూడా అనుకుంటా. ఆయన బ్రాహ్మణ పూజారి. ఆయన సాక్ష్యం కూడా ఇంతలా పుస్తకం ఉంది, చదవండి. యేసు ప్రభు మాట్లాడే దేవుడు, ప్రేమించే దేవుడు. పరవస్తు సూర్యనారాయణ ఆయన వేద పండితుడు, వేదాలు బాగా చదివినవాడు. యేసు ప్రభు సేవ చేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇంకా అనేక జాతుల నుంచి, అనేక జనాంగాల నుంచి. రాజమండ్రిలో షేక్ మక్బూల్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన మహమ్మదీయుడు. ఆయన కూడా ఇప్పుడు యేసు ప్రభు సేవ చేస్తున్నాడు. ఇంకా కొన్ని దీవులలో ఉండే నరమాంస భక్షకులు కూడా యేసు ప్రభు నమ్ముకొని జీవితాలు మార్చబడి యేసు ప్రభు సేవ చేస్తున్నారు. మనుషులను తినేటువంటి నరమాంస భక్షకుల దగ్గరికి మిషనరీలు వెళ్ళారు. మరి నరమాంస భక్షకులను మరి ఏ నాస్తికుడైనా మార్చగలడా? సవాలు విసురుతున్నా నేను. ఒట్టిగే కాదు, నరమాంస భక్షకులను మీ నాస్తికులు వెళ్ళి మార్చగలరా? నాగరికులుగా, మంచివాళ్ళగా తీర్చిదిద్దగలరా? ప్రేమైన వారలారా, కాబట్టి దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మాల. మంచినీళ్ళు తాగుతున్నావు, ఇది తాగితే నాకు దాహం తీరుతుందని నువ్వు నమ్ముతున్నావు కదా, నమ్ముతున్నావు. బస్సు ఎక్కుతున్నావు, ఈ బస్సు ఎక్కితే నేను పలానా హైదరాబాద్కు క్షేమంగా చేరుతుంది, తీసుకుపోతుందని నమ్ముతున్నావు, ఎక్కుతున్నావు. అసలు నువ్వు నిద్రపోతున్నావు, అసలు నిద్రపోకుండా ఉండగలవా? నేను సవాల్ చేస్తున్నా. నిద్ర ఎందుకు పోతున్నావు? థీరీ ఏంటి? ఆ నిద్ర దేవుడిచ్చిన విశ్రాంతి. ఇది కూడా మిషన్ లాంటిది. మన శరీరం కూడా ఒక ఇంజన్, దానికి కూడా రెస్ట్ అవసరం. కాబట్టి దేవుడు నిద్రను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఆయన సెర్చ్ చేస్తే నువ్వు తెలుసుకోగలవు. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, ఎక్కడో ఆకాశంలో ఉండేవాడు కాదు. ఆకాశంలో ఉండేవాడే, కానీ మనల్ని రక్షించుటకు మన దగ్గరికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. జీసస్ అనే పేరుతో వచ్చాడు. జీసస్ అంటే సేవియర్. క్రైస్ట్ జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. కాబట్టి రక్షించడానికి వచ్చాడు ఆయన. నదిలో పడి కొట్టుకొని పోతున్నటువంటి ఒక రాజుగారి కుమారుడు కొట్టుకొని పోతుంటే రాజుగారు చూశాడు, వెంటనే నదిలో దుమికి రక్షించాడు. అలాగనే దేవుడు కూడా మనల్ని రక్షించడానికి తన స్వరూపంలో చేశాడు. కాబట్టి మనం పాపాలు చేస్తూ నరకానికి పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి సిలువలో బలి అయినాడు, రక్తం కార్చాడు.
3 మేకులు, చేతులతో చేసిన పాపాన్ని బట్టి చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి కాళ్ళలో మేకులు, చెడు తలంపుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. శరీరం అంతా 39 కొరడా దెబ్బలు, డొక్కలో బల్యం. యేసు ప్రభు మామూలు మనిషిగా ఉంటే ఆయన ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా ఆయన నమ్మిన ప్రజలు దేశాలు ఎన్నో, ఆస్ట్రేలియా దేశం, అమెరికా దేశం, ఇంకా యూరోప్ కంట్రీస్, ఎంతోమంది ఎన్నో దేశాలు ప్రభువుని నమ్ముకున్నారు. ప్రియులారా, ఎందుకు అందరూ పిచ్చి పట్టి నమ్ముకున్నారా? యేసు ప్రభు ఈజ్ లైఫ్, ఆయనలో జీవం ఉంది. ప్రార్థన చేసే జవాబిచ్చే దేవుడు. ప్రార్థన చేస్తే అనారోగ్యాలు కూడా నమ్మాలా, నమ్మకుండా నా రోగం బాగు చేయనట్టు కాదు, ఆయన నమ్మితే స్వస్థపరిచే దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన బిడ్డలను ఆయన అరచేతితో తట్టి లేపే దేవుడు. ఎక్స్పీరియన్స్, నేను పడుకున్నప్పుడు ఎన్నోసార్లు ఒక అరచేయి వచ్చి నన్ను తట్టి లేపిన పరిస్థితి నేను అనుభవంలో ఎరుగుదును. తల్లిలా లాలించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు. కాబట్టి అంత ప్రేమగల దేవుణ్ణి దేవుడు లేడంటే మనుషులకు ఒక కళ్ళు లేకపోతే మొత్తం అంధకారమేనే. ఒక గుడ్డివానికి నీ సైన్స్ ద్వారా ఒక కన్ను తయారు చేసి అమర్చి దృష్టి రప్పించగలవా? కళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు నీ సైన్స్ ద్వారా ఒక కంటిని తయారు చేసి వాళ్ళకు అమర్చి కన్ను నువ్వు చూపు రప్పించగలవా? ప్రియమైన వాళ్ళరా, డాక్టర్లు ఊపిరుంటే ఆక్సిజన్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ట్రై చేస్తారు బతికించడానికి, మంచిదే. కానీ ఊపిరి పోయిన తర్వాత డాక్టర్లు కూడా ఐఎమ్ సారీ అంటారు. ఆ మనిషి, చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పగలవా? కాబట్టి బుద్ధిహీనంగా ఉండొద్దు. దేవుని లేడనేది ప్రూవ్ చేయడానికి ప్రయాసపడాల్సిన అవసరమే లేదు. నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి, ఉప్పు నీరుగా మారుతున్నాయి. అలాగే ఇట్లాంటి మూర్ఖ వాదనలు ఎవరికి లాభం చేకూర్చలేవు. దేవుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళే కొంచెం దేవుని నమ్ముకొని మనశ్శాంతిగా ఉంటారు. తమ సమస్యలు ఏమన్నా ఉంటే దేవునితో చెప్పుకుంటారు, నెమ్మది పొందుతాడు. దేవుడు చూసుకుంటాడే లే అనేటువంటి నమ్మకంతో ఉంటారు. దేవుడు లేడనేటువంటి చెప్పి ఆ కాన్సెప్ట్లో మనుషులకు దెర్ ఈజ్ నో పీస్, నెమ్మది లేని పరిస్థితి, అశాంతి, కంఫర్ట్ ఉండదు, ఆదరణ ఉండదు. హోటల్కి పోతే కొంచెం ఛాయ్ ఇచ్చు, లేక మజ్జిగ ఇచ్చు, భోజనం పెట్టు, అలా చేస్తే ఆదరణ దొరుకుతుంది. హోటల్ ఎంటీగా ఉందనుకో, హోటల్లో ఏమి లేవనుకో, ఆకలితో పోయినటువంటి హోటల్లో ఏమి లేకపోతే వానికి కంఫర్ట్ ఎట్లా దొరుకుతుంది? అట్లనే దేవుడు లేడనే కాన్సెప్ట్ అలాంటిదే. ఇష్టానుసారంగా బతుకు, ఎంత పాపమైనా చేయి, ఎంతైనా తాగు, ఎంతైనా తిను, ఎన్ని తప్పులైనా చేయొచ్చు. దేవుడు లేడని చెప్పేవాడు ఏది దానికైనా తెగిస్తాడు. వానికి పాప భీతి ఉండదు, దైవ భయం ఉండదు. మంచి చెడు చేసినా ఏం కాదు, మంచి చేసినా ఏం కాదు అన్నట్టు ఉంటాడు. కాబట్టి ఎవరికి ఉపయోగం లేనటువంటి థియరీ అది ఎవరికి కూడా యాక్సెప్టబుల్ కాదు. అలాంటి థియరీలో కొంతమంది కొట్టుకొని పోతున్నారు. వాళ్ళ గతి వాళ్ళు నరకానికి పోయినప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు. అర్థమైందా? దేవుడు లేడు అనేటువంటి పరిస్థితి. ఎవరైనా పొయ్యి పెట్టి, నిప్పు పెట్టి, కుండ పెట్టి, కుండలో ఏం బియ్యం వేయకుండా వండుతా ఉంటే వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. దేవుడు లేడని చెప్పేటువంటి థియరీ కూడా అలాంటిదే. ఎవరైనా దేవుడు ఉన్నారా, తప్పు చేయొద్దురా, దేవుడు కొడతారా, దేవుడు శిక్షిస్తారా, దేవుడు ప్రేమిస్తాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవునితో చెప్పుకుంటే దేవుడు సహాయపడతాడు అని చెప్పేది మానసికంగా కూడా బాగుందా? దేవుడు లేడు అని చెప్పుకోవడం బాగుందా? సింపుల్గా పెద్ద
థియరిటికల్గా సైన్స్ పరంగా లోతుగా వెళ్ళాల్సిన పని లేదు. చెడిపోయిన బస్సు ఎవరికి ఉపయోగంలే, దాన్ని ఎవరు ఎక్కరు. చెడిపోయిన బస్సుని ఎవరు ఎక్కరు. దేవుడు లేడని చెప్పేటువంటి థియరీ కూడా చెడిపోయిన బస్సు లాంటిదే, ఎవరెక్కరు, ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, దేవుని వెతకండి, తెలుసుకోండి. నేను చెప్పానని కాదు, మీ అంతకు మీరు తెలుసుకోనండి. మీకు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు కూడా 10 మందికి చెప్పే వ్యక్తిగా తయారవుతావు దేవుని తెలుసుకుంటే. దేవుని తెలుసుకోవడం అనేది ఏంటంటే ఎక్స్పీరియన్స్. నేను ప్రార్థన చేశాను ఎన్నోసార్లు, దేవుడు కార్యాలు జరిగించాడు, దేవుడు కార్యాలు చేశాడు. ఒకసారి అమాయకంగా కూడా ప్రార్థన చేశాను. ఒకసారి క్రికెట్ ఆడేటప్పుడు ఒక ప్రపంచ కప్పు ఇండియా ఆడుతుంది, చేతన్ శర్మ బౌలింగ్ వేస్తున్నాడు. అప్పుడు నేను పూర్తిగా క్రైస్తవునిగా మారలేదు, అయినప్పటికీ దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సంశయంలో ఉన్నా. అప్పుడు ఒక మనసులో అనుకున్నా, చేతన్ శర్మ బౌలింగ్ వేస్తుంటే దేవుడు ఉంటే ఈ బంతికి క్లీన్ బౌల్డ్ కావాలనుకున్నా. వెంటనే క్లీన్ బౌల్డ్ అయింది. మళ్ళా రెండో బ్యాట్స్మెన్ వచ్చాడు, మళ్ళీ రెండో బంతికి తీసుకున్నాడు. అప్పుడు మళ్ళా నేను క్రికెట్ చూస్తున్నా టీవీలో. అప్పుడు నా వయసు 17-18 సంవత్సరాలు. అప్పుడు మళ్ళా మనసులో అనుకున్నా, దేవుడు ఉంటే రెండో బంతికి కూడా క్లీన్ బౌల్డ్ కావాలనుకున్నా. రెండో బంతికి కూడా క్లీన్ బౌల్డ్ అయింది. మళ్ళీ మూడో బ్యాట్స్మెన్ వచ్చాడు, మళ్ళా అనుకున్నా మూడో బంతికి కూడా క్లీన్ బౌల్డ్ కావాలనుకున్నా. మూడో బంతి కూడా క్లీన్ బౌల్డ్. నువ్వు దేవుని వెతికితే దేవుడు నీకు రుజువులు చూపిస్తాడు. దేవుడు నీకు రుజువులు చూపిస్తాడు. నేనున్నాను రా బచ్చా, నన్ను నమ్ముకో. ప్రపంచం అంతా బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, దానికి అదే పుట్టలే. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను. కాబట్టి దేవుని ఇంకా ఎన్నో రకాలుగా ఎక్స్పీరియన్స్ చేశాను, చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, ఈ చిన్న వర్తమానం ఆశీర్వించి దీవించు, అనేకులకు మేలుకరంగా ఉంచు, అనేకుల మనోనేత్రాలు వెలిగించి రక్షణలోనికి నడిపించు. ఆ దేవుడు లేడనేటువంటి రాంగ్ థియరీని యేసునామంలో లయపరచండి, యేసునామంలో కొట్టివేయండి. నీ వెలుగులోనికి నడిపించు. ప్రజలను అంధకారంలో నుంచి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించు. యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.